నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ కాలనీలో గల సంతోష్ ఇంట్లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి సన్నబియ్యం భోజనాన్ని ఆరగించి ప్రజలకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాయిన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. परसों रेवंत सरकार दे रहे, आग निशान वाला दे रहे, इससे पहले मोटा चावल अच्छा है ना, इससे पहले से अच्छा है। अभी वो चावल पकाया खाने के वास्ते। थैंक यू, धन्यवाद। చిన్న చింతకుంట మండల పరిధిలోని ఆమాపూర్ గ్రామంలో మొన్నూరు కాపు రంజిత్ కుమార్ జిఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు గవినోళ్ల కృష్ణారెడ్డి స్మారకార్థం ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ను స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కబడ్డీ టోర్నమెంట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడలు ఆడడంతో గ్రామాన సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. అనంతరం కబడ్డీ క్రీడాకారులకు టీషర్ట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు, నాలుగో బహుమతి 5,000 రూపాయలు అందిస్తామని అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో భీమన్నగుట్టలో గల 63 ఎకరాల స్థలం అన్యాక్రాంతం అవుతున్న సందర్భంగా దాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో మరి అన్ని వాడల ముదిరాజ్ కులస్తులందరూ ఒకటిగా వెళ్లి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఎన్నో ఏళ్ల నుండి ముదిరాజుల ఆరాధ్య దైవం భీమన్న క్షేత్రం అక్కడ ఉన్నందున మరి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అక్కడ మా కులస్తులకు కేటాయించిన స్థలాన్ని తిరిగి మాకు ఇప్పించాల్సిందిగా అదనపు రెవెన్యూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా భూమిని మాకే కేటాయించాలి, మా భూమిని మాకే కేటాయించాలి. అన్య ప్రాంతాన్ని అడ్డుకుంటాం, అన్య ప్రాంతాన్ని అడ్డుకుంటాం, అన్య ప్రాంతాన్ని అడ్డుకుంటాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సేవ్ భీమన్నగుట్ట అనే నినాదంతో అన్యాక్రాంతం అవుతున్న భీమన్నగుట్ట, పాండవులగుట్ట గత పాలకుల నిర్లక్ష్యంతో మా యొక్క 63 ఎకరాలు ఉన్నటువంటి భూమిని గత పాలకుల ఓటు బ్యాంకుగా పరంగా భావించి ఇతర కులస్తులకు కేటాయించి, అలాగే మెడికల్ కాలేజ్ కేటాయించినందుకు తగిన బుద్ధి చెప్పి వారికి రాజకీయ సన్యాసాన్ని ఇచ్చిన ముదిరాజు బిడ్డలకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గుట్ట జోలికి వచ్చిన, భీమన్న గుట్ట జోలికి వచ్చిన ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. గతంలో చేసిన తప్పులు
ముందు ఎవరు కూడా చేయకూడదు. చేస్తే వారికి రాజకీయ సన్యాసం తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదు. దానికి తగిన గుణపాఠం చెప్పిండ్రు మా బుద్ధిరాజు బిడ్డలందరూ జిల్లా వ్యాప్తంగా. గుట్ట వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా ఖబర్దార్, వారికి అడుగడుగునా మేము అడ్డుకుంటాం, అడుగడుగునా వారికి బుద్ధి చెప్తామని మేము ముద్రాజ్ కులస్తుల సందర్భంగా మేము వారిని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు బేషరత్గా మా యొక్క 63 ఎకరాల భూమిని ముద్రాజ్ బిడ్డలకు కేటాయించి వారి అభివృద్ధికి కూడా వారు తగిన నిధులు కేటాయించాలని కూడా మేము ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే మా ముద్రాజుల్ని ఎవరైతే గుర్తిస్తారో వారి వెన్నట్టే ఉంటామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై ముద్రాజ్, జై భీమన్న గుట్ట. భీమన్న గుట్టని పరిరక్షించే భాగంలో ప్రతి ముద్రాజు కూడా చేయి కలిపి ఆ యొక్క గుట్టని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సమయాన్ని కేటాయించి పిలవగానే దయచేసి అన్ని విధాల సహకరించాలని ముద్రాజులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముద్రాజ్, జై పాండవ్. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. ముద్రాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముద్రాజుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి 63 ఎకరాల భీమన్నగుట్ట అన్యక్రాంతం సంబంధించి ఈరోజు వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కొందరికి భూమిని కేటాయిస్తూ, మరి అందులోని మెడికల్ కాలేజ్ కేటాయిస్తూ, అదేవిధంగా కొందరు ఇతర వ్యక్తులు మరి అందులో చొరబాటు అనేటువంటిది జరిగింది. గత పూర్వం నుండి ముదిరాజులు మరి పూల మొక్కలు, పండ్లు పెంపకం చేస్తూ దాన్నే జీవనాధారంగా మరి ఉన్నటువంటి స్థలం అది. అందులోనే కాకుండా మా ఆరాధ్య దైవమైనటువంటి భీమన్న ఆలయం కూడా అందులోనే ఉన్నది. మరి దాంతోపాటు మరి దాని పేరే పాండవుల గుట్ట లేదా భీమన్న గుట్ట అంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అన్యక్రాంతం అవడంతో మరి అది ఎటు కానీ అరకొర పరిస్థితిలో అది కనిపిస్తూ ఉన్నది. మరి ఈ ఉన్నటువంటి స్థలం కూడా పోతే మరి ఇంత పెద్ద సంఖ్య నిర్మల్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 32,000 మంది ఓటర్లు, అదేవిధంగా ముదోలర్ అయితే 36,000 ఓటర్లు, ఖానాపూర్ నియోజకవర్గంలో 9,000 మంది ఓటర్లు ఉన్నటువంటి జనాభాకు దిక్కుదోచని పరిస్థితిలో ఈరోజు మరి ఒక చిన్న గుంట ఇచ్చినటువంటి సందర్భాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చేయలేని దుస్థితి కనపడతా ఉన్నది. దయచేసి మరి అలాట్ అయినటువంటి ఏదైతే 63 ఎకరాల భూమి ఉందో మరి దాన్ని ముదిరాజు కులస్తులకి కేటాయించి మరి వారి జీవనోపాధి కానీ ఇతరత్ర ఉపయోగపడేటట్టు మరి వారి కుటుంబాలకు లబ్ధి చేరేటట్టు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ ఇది జరగనట్టయితే మరి రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రతరమై మరి అన్ని సంఘాలను అదేవిధంగా అన్ని పార్టీల నాయకులను తీసుకొని మరి మేము ముందు మరి ఇంకోసారి కలెక్టర్ గారి దగ్గరికి ఆ దృష్టికి పిల్లా పాపలతో వచ్చి మరి మేము దాన్ని ప్రదర్శన చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో కూడా గత సంవత్సరం 8 ఆగస్టు నెల 9వ తారీఖు 2024లో కూడా మరి ఎమ్మెల్యే గారికి, గౌరవ శాసనసభ్యులు మరి ఎల్లెడ్డి మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఏ విధమైనటువంటి చర్య జరగలేదు. ఇప్పుడైనా దీని మీద ఒక చర్య తీసుకొని మరి ముదిరాజు కులస్తులకు తగు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముదిరాజులంతా కాముగా ఉన్నారు, ఏం కాదులే అనేటువంటి పరిస్థితి కాకుండా మరి తేనెతేటను తగిలిస్తే మరి ఎట్లయితే ఆ పరిస్థితి మరి జిల్లా వ్యాప్తంగా చుట్టకన్నా ముందే మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భూమిని కేటాయించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మరి నాయకులకు కావచ్చు లేకపోతే అధికారులకు కావచ్చు అందరూ కూడా వేడుకుంటున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. కుంటాల మండలం ఓలా గ్రామం విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాజశేఖర్, రంజిత్, రాకేష్ గార్ల వడ్రంగి దుకాణాలు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఆ దుకాణంలో ఉన్న పనిముట్లు మరియు ఇతర వస్తువులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా మరియు గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావు పటేల్, ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ ఓలా గ్రామానికి వెళ్లి గ్రామస్తులు మరియు బాధిత కుటుంబీకులతో కలిసి పరామర్శించారు. కాలిపోయిన దుకాణాలను పరిశీలించారు. గత కొద్ది రోజుల క్రితం
ఫర్నిచర్ పని చేసుకునే యువకుల 3 దుకాన్లు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా అగ్నికి ఆహుతి కాలిపోవడం జరిగింది. రంజిత్, రాజశేఖర్, రాకేష్ వీళ్ళ ముగ్గురి ఇండ్లు, ఈ ముగ్గురి దుకాణ సముదాయం మొత్తం కాలి బూడిద కావడం, దాంట్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కావడం జరిగింది. మరి ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది. కానీ మా మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ అనేది అనుకోని 5 సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమం అనేది ఉంటుంది. పాము కాట అనుకోండి, పిడుగు, వరదలు కొట్టకపోవడం, షార్ట్ సర్క్యూట్ ఇలాంటి అనివార్య కారణాలు జరిగినప్పుడే ట్రస్ట్ అనేది సాయం చేయడం జరుగుతుంది. మరి మేము బైన్సాలు లేకపోవడం వల్ల మీ పరామర్శకు రావడం కొంత ఆలస్యమైంది. మరి సమాచారం మీ గ్రామస్తులైన రఘురామ్ అన్న, సుదర్శన్ అన్న, అదే మీ మండలానికి సుపరిచితులున్న నరసయ్య అన్న, లక్ష్మణరావు వీళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎలాగైతే మనం చూస్తూ ఉంటాం, పిట్టే చిన్న చిన్న కట్టె పుల్లలు ఏరుకొని ఒక చిన్న గూడు కట్టుకుంటుంది. మరి దానికి మిగతా పిట్టెలు కూడా సాయం అందిస్తాయి. అయితేనే ఆ పిట్టె నివసించడానికి ఒక గూడు అనేది ఉంటుంది. మరి పరిస్థితిలో ఈ పిల్లలను చూస్తే చాలా బాధ కలుగుతుంది. మరి చాలామంది మనం వస్తాం చెప్తాం వెళ్ళిపోతాం తప్ప వీళ్ళకు ధైర్యం కల్పించడం, వీళ్ళు మళ్ళీ వాళ్ళ వృత్తిలో స్టాండ్ కావాలంటే సమాజం యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అవసరం. దాంట్లో భాగంగానే వీళ్ళ ముగ్గురికి కలిసి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా 13 వెడల్పు 13 మరి 39 పొడవుగా ఒక షెడ్ నిర్మించే కార్యక్రమం మరి మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ తక్షణమే ఈ కార్యక్రమం చేపడుతుందని మీ గ్రామస్తుల మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మేము చేసిచ్చేదేదో పర్మనెంట్ కాకపోయినా తాత్కాలికంగా మీ ఉపాధి నడిచేటట్టు, మీ ఉపాధి కొనసాగేటట్టు, మీరు ధైర్యం ఇవ్వకుండా మీ పని మీరు చేసుకునేటట్టు తప్పకుండా మా సాయం ఉంటుంది. మరి అదేవిధంగా ఒకవేళ పిల్లలు చదువుకున్న వాళ్ళైతే మరి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద తప్పకుండా మీకు బ్యాంకు నుంచి కొంత రుణం ఇప్పించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో సబ్సిడీ కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ప్లేస్ క్లీన్ చేసి మీ గ్రామస్తుల ద్వారా మాకు సమాచారం ఇస్తే షెడ్ నిర్మించే కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యాచరణ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల బీజేపీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మల్లాపూర్ మండల ఇన్ఛార్జ్ దోనికెల నవీన్ గారు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు బీజేపీ ఎదిగిన దశల గురించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల పాలనలో దేశం అభివృద్ధి పదంలో ఎలా ముందుకు సాగిందో కార్యకర్తలకు స్పష్టంగా తెలియజేశారు. అలాగే పార్టీ విధి విధానాలు, క్రియాశీలక సభ్యుల పాత్రపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 50 సంవత్సరాలు ఈ దేశం పరిపాలించినా కూడా ట్రిపుల్ తలాక్ను దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. 370 ఆర్టికల్ గురించి నిర్ణయం తీసుకోలేదు. వక్ఫ్ కోడ్ గురించి నిర్ణయం తీసుకోలేదు.
అయోధ్య రామ మందిరం గురించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ దేశం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇప్పటి వరకు ఇక్కడ బాంబులు జరిగేది, ఇక్కడ వెళుతూ తెలియదు. చూడండి, మీకు అందరూ కూడా తెలుసు, ప్రజలు కూడా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు మనం బయట పోయే పరిస్థితులు కూడా మన ఇంటికి తిరిగి వచ్చేదానికి కూడా నమ్మకం లేని పరిస్థితుంది. ఎప్పుడు ఎక్కడ బాంబులు వెళ్తూ తెలియని పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బాంబు పెళ్లి కూడా జరగలేదు. అయోధ్య రామ మందిరం విషయంలో కావచ్చు, అబ్గోడ్ విషయంలో కావచ్చు, 370 ఆర్టికల్ విషయంలో కావచ్చు, ఈ రకంగా చెప్పుకోవడం అంటే కొన్ని ఏదైతే దీనికి పార్టీ ఇస్తున్నటువంటి ఏదైతే సంచాలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఒక్క ఆందోళన, ఒక్క రక్తం గుర్తు కింద పడకుండా పార్లమెంట్ బిల్లులు పాస్ చేయించి ఇవాళ శత్రువులు కూడా అయ్యా మీరే దిక్కునేటువంటి స్థాయిలో పార్టీ ఇవాళ మన పార్టీ ఈ దేశంలో పనిచేస్తుందంటే మన ఆ యొక్క పార్టీలో మనం అందరం కూడా కార్యకర్తలు అంటే మనం ఎంత గౌరవించుకోవాలి. ఇదంతా మనకు కూడా సంతోషమైనటువంటి విషయం. కాబట్టి మీరందరూ కూడా రాబోయే మనం ఎన్నికలు పోటీ కాబట్టి ఈ పూర్తి అవగాహన ఉండాలా. ఇప్పుడు రేపటి నుండి గాజులు బస్సు కార్యక్రమంలో ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలా. ప్రతి గ్రామంలో ప్రతి వార్డు లోపల మన యొక్క బీజేపీ బూత్ అధ్యక్షులు ఉంటారు. ఆ బూత్ కమిటీకి సంబంధించిన 10 మంది 8 మంది అక్కడ ఉండాలా. అక్కడ 10 మందిని జమ చేసుకొని 20 మంది జమ చేసుకొని ఇదే రకంగా సమావేశం ఏర్పాటు చేసి గాజులు పరిస్థితులు మీద ఈ మండలి నుంచి మన యొక్క డిజిటల్ జిల్లాలో మనం కాన్స్టిట్యూలో మనం నెలప్పుడు మనం ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ముందుంటామని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సీనియర్ ఆ రకంగా ఆమోదం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రకటించాలని నమ్మకం లభిస్తుంది. రేపటి ఖచ్చితంగా మన పార్టీలో అవుతుంది. మనం కూడా రాబోయే రోజులకు సర్పంచ్ కావచ్చు, జడ్పీటీ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ ఘటనలు ఉన్నాయి, 2 నెలలు అవే ఉన్నాయి. కాబట్టి ఆ పని కూడా మనం పూర్తి చేసుకుంటే మనం ఒక నాయకులుగా గుర్తించబడతాం. ప్రజలను కూడా మనం నాయకులను తెలుసుకుంటుంది. మీకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ప్రజల దగ్గర పోయినటువంటి ఫీలింగ్ పార్టీకి ఉంటుంది. అంటే దాని ద్వారా పార్టీకి లాభం, మనకు లాభం, ప్రజలకు కూడా మన పార్టీ గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ పనిని మనం చేసుకోవాలా. ఖచ్చితంగా రేపటి నుండి మీరు అందరూ కూడా ఇదే పనిలో భాగస్వాములు కావాలా. రేపటి నుండి గాజులు బస్సు ఇచ్చిన ప్రోగ్రామ్ రేపు ప్రతి విలేజ్ లో స్టార్ట్ కావాలా. దానికి సంబంధించి రేపు మీరు ఖచ్చితంగా ఇవాళ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అందరి ఫోటోస్, ఆ పేపర్ కటింగ్, ఆ మ్యాటర్ అందరూ కూడా శ్రీనగర్ పంపాలి, శ్రీనగర్ మార్గం పంపాలి, మీరు జిల్లా పార్టీ పంపాలి, జిల్లా నుంచి స్టేట్ ఆఫీస్ పోవాలా. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండాలా. అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు, ఇంకొక నెల 2 నెలలు అయితే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అందరికీ ఈజీకి అది అయిపోయింది. కాబట్టి నెల 2 నెలలు కూడా ఎలక్షన్ పెడతాడు, 100% పెడతాడు. కాబట్టి ఆలపట్టే పార్టీ అందుకని సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ ప్రోగ్రాం పెట్టింది. అంతేకాకుండా ఈ 15 తారీఖులో కూడా ఈ మండల కమిటీ చేసుకోవాలని కూడా మొన్న సిటీలో చెప్పడం జరిగిందన్న. సిటీలో అది కూడా మాకు పెట్టారు. ఆ మండల కమిటీ కూడా పూర్తి చేయాలా. ఒక్క మండలం కమిటీ వేయాలంటే ఒక ఉపాధ్యక్షుడు వేయాలంటే ఒక 4 పేర్లు, జనరల్ సెక్రటరీ 4 పేర్లు, ఒక్కరిని ప్రకటించకుండా అది కూడా ఆ పేరు కూడా మీరు తొందరగా పూర్తి చేసి రేపటి నుండి జిల్లా అధ్యక్షుడు ప్రకటిస్తే ఈ 15 తారీఖులో కూడా ఈ కమిటీ పూర్తి కావాలి. 5 రోజుల కన్నా అన్ని మండలాల్లో కూడా పూర్తి అవుతుంది. మన మండలం కూడా పూర్తి కావాలా. దయచేసి అది కూడా పూర్తి అయింది. ఈ 20 ఓట్లకు సంబంధించిన మంచి టీం లేదు, మంచి అధ్యక్షులు లేదు. మాకు ఎందుకంటే మన యాక్టివ్ పని కావాలా. అందనాలు కాదు, మందులు 10 కావాలా. కేంద్ర మంది అట్టు ఉండాలా. అక్కడ యాక్టివ్ లో లేదు. ఎందుకంటే 20 స్ట్రాంగ్ ఉంటేనే నువ్వు మనకి నీకు ఇబ్బంది ఉండదు. అందులో భాగంగానే ఇవాళ పిహెచ్ల కార్యకర్తల సమావేశం. ఈ పిహెచ్ల కార్యకర్తల సమావేశం అంటే ఈ ఎవరైతే ఈ యొక్క సమావేశానికి హాజరవుతారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అంటే ఎంపీపీ కావచ్చు, ఆ రకంగా పోటీ చేసేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగ్ ఈ మీటింగ్. మీరు ఎంతమంది వచ్చారు, మీరు 20 పేర్లు కూడా పోతాయి. కానీ అనుకోకుండా మనము ఇవాళ వెంటనే చేయాలన్న విషయంలో సీనియర్లకు చెప్తే సీనియర్ ఇంకా దీన్ని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా సిద్ధం చేయడం సీనియర్లకు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ నాడు ప్రారంభించబడింది. దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ జనసంఘ ఉండేది. ఆ జనసంఘ ఉండేది భారతీయ జనతా పార్టీగా ఆనాడు ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి పెద్దలు క్షమాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని జాతీయ అధ్యక్షుడు అయినటువంటి భారతీయ జనతా పార్టీ. మన భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత ఈ దేశంలో కూడా ఈ ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు లాలకృష్ణ అద్వానీ గారు ఈ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా అనేక రథయాత్ర చేయడం జరిగింది. అయోధ్య రామ మందిరం కోసం కూడా రథయాత్ర చేసి ఈ దేశంలో కార్యకర్తలను తీర్చి ఈ దేశంలో పార్టీని విస్తరించడం జరిగింది. ఆ తరుణంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరిచేటువంటి క్రమంలో కూడా ఈ దేశంలో కూడా చాలా మందిని ఉగ్రవాదులు నక్సలైట్లు చాలా మంది హతమార్చడం జరిగింది. అంటే ఈ యొక్క దేశం కోసం దేశ యొక్క
సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉంటుందో ఆ కార్యకర్తలు ఎదురకుండా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పనిచేయకుండా ఆ సమయంలో చాలా మంది ఉగ్రవాదులు కావచ్చు చాలా మంది హతమార్చడం జరిగింది. హతమార్చినటువంటి సందర్భంలో కూడా ఎవరైతే ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు చంపినటువంటి సందర్భంలో కూడా ఎవరైతే చనిపోయిందో ఆ యొక్క అమరవీరుల రక్తపు మరుగుల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశం లోపల ఆనాటి నుండి ఈనాటి వరకు 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశం లోపల అధికారంలోకి రాబట్టి ఇవాళ మూడోసారి మనం అధికారం చేపట్టడం జరిగింది. అంటే దాని ఫలితము ఈ భారతీయ జనతా పార్టీ కోసం ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎవరైతే ఆత్మహత్య చేస్తున్నారో ఎవరైతే ఈ యొక్క ఆత్మ బలిదానాన్ని చేసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్త మడుగుల మీద ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మిగతా పార్టీలో ఉండదు. ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈ పార్టీ కోసం ఎంతమంది పనిచేస్తారంటే భార్య పిల్లల్ని కానీ అమ్మానాన్ని కానీ కన్నవాళ్ళని నిజబెట్టి కూడా ఈ పార్టీ కోసం పనిచేసేటువంటి ఫుల్ టైమర్లు ఉంటారు. మిగతా పార్టీలో ఉండదు. లక్షలాది మంది ఫుల్ టైమర్ ఉన్నటువంటి పార్టీ లక్షలాది మంది ఫుల్ టైమర్లను అంటే లక్షలాది మంది ఫుల్ టైమర్లను ఏర్పాటు చేసుకొని పార్టీని నిరంతరము విస్తరించాలనే ఒక ఆలోచనతో ఈ భారతీయ జనతా పార్టీలో దాదాపు నాకు తెలిసి దాదాపు అంటే ఒక 15 లక్షల వరకు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ యొక్క కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు చాలా మంది కార్యకర్తలు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం చాలా మంది పోరాటాలు చేసి అమరులైనటువంటి సందర్భం చూసినాం. ఆ రకంగా ఈ దేశంలో కూడా అనేక మంది మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఎంఐఎం పార్టీ లాంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదురకుండా భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం కొద్ది చాలా పార్టీలు ఏకమై ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు, కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ క్రమంలో మన భారతీయ జనతా పార్టీ ఎవరైతే శత్రువులు భారతీయ జనతా పార్టీని అలదొక్కలని చూశారో కానీ భారతీయ జనతా పార్టీ అంత అందరొక్కలని చూసినా పైకి లేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రపంచానికి చరిత్ర మన పార్టీ గమనించుకోవాలి. గతంలో కూడా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తే ఏనాడు కూడా భారతదేశము అమెరికా కూడా ఆ రోజు మనకు విధ ఇయ్యాలి. భారతదేశానికి సంబంధించిన ఒక భారతీయులకు విధ ఇయ్యాలంటే అంగీకరించేది లేదు. ఆనాడు మన విధులు అమెరికా వాళ్ళ విధులు కూడా వచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు కూడా ఆ సమయంలో కూడా అమెరికా పోవాలంటే విధ ఇయ్యాలి, క్యాన్సల్ చేశారు. ఏ దేశం అయితే భారతీయుని కించపరిచిందో అదే దేశము ఇవాళ మనకు గ్రీన్ కార్పొరేట్ వచ్చి మీరే దిక్కు, మీరే మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదు, ఈ ప్రపంచానికి మీరే దిక్కు, ఈ ప్రపంచానికి మీరే నాయకులు అని చెప్పి ఏదైతే అంత పెద్ద దేశం అమెరికా ఉందో ఇవాళ అమెరికా అధ్యక్షుడు కూడా భారతదేశం వైపు చూస్తూ మనకి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మనకు ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు కావాలి. నరేంద్ర మోడీ గారు దిక్కు ఈ దేశానికి ఈ ప్రపంచానికి విశ్వగురువు కేవలం ఈ యొక్క భారతదేశమే అని చెప్పి వాళ్ళ చూసుకున్నటువంటి సందర్భం మనం అందరూ కూడా చూస్తా ఉన్నాం. అంటే ఆ స్థాయిలో వాళ్ళ పార్టీ నిర్మాణమైంది. ఇవాళ చాలా మంది మన గతంలో ఎంపీలు కూడా లేకుండే దేశంలో 2 ఎంపీలు ఉండే. అటువంటి 2 ఎంపీల నుంచి 240 వరకు వచ్చినాం. ఇవాళ 246 వరకు మనం భారతదేశంలో 246 ఎంపీలను ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ మనకి ఇంకా మిత్రపక్షాలు ఉన్నాయి. దాని ద్వారా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా భారతదేశం విస్తరించింది. ఇవాళ భారతదేశం వైపు అనేక ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం తీసుకున్నటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా పనిచేస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే ఇవాళ పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా మనం ఇవన్నీ కూడా మనం ఒక కార్యకర్తగా మనకు తెలిసి ఉండాలి. మనం పబ్లిక్ మన ప్రజలకు చెప్పాలి అంటే ఇవన్నీ మనకు అవగాహన ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు మీ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులైనటువంటి జిల్లా నాయకులైనటువంటి అశోక్ గారికి చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం కోసం వచ్చి భారతీయ జనతా పార్టీ ప్రారంభించి దాదాపు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఈ యొక్క 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జూలై 6వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 15 రోజుల్లో కూడా ఈ 6 నుంచి ఈ 15 తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు ఇచ్చారు. అంటే పార్టీ ప్రారంభించి